కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే మన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రియాంక గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే పద్మ విభూషణుడు, మనందరికీ చాలా అత్యంత ప్రియతముడు, మన మెగాస్టార్ చిరంజీవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇవాళ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వారిని కూడా వచ్చి పాల్పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గౌరవనీయ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గౌరవనీయ టూరిజం మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ క్రితం సంవత్సరం నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 2025 సంవత్సరానికి గాను వచ్చినటువంటి చిత్రాలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరినీ గౌరవిస్తూ ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ ఉగాది పర్వదినాన్న జరుపుకోవటం విశేషం. అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటుతూ ప్రజాకవి అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ అనే రాష్ట్ర గీతాన్ని అందరూ గౌరవ సూచకంగా వారి వారి స్థానాల్లోనే నిలబడి ఆలపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.
ధన్యవాదాలు. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.